హాయ్. హలో అండి. ఓకే. ఇక్కడ నేను బినోమోలో కొన్ని ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. యాక్చువల్‌గా 6 స్టెప్ కంపౌండింగ్ చేశాను. కానీ అన్ని స్క్రీన్‌షాట్ తీసుకోలేదు నేను. ఒక 3 ఏమో తీసుకున్నా. సో, అవి మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో, మీకు క్లారిటీ వస్తది. ఓకే. సో, ఇక్కడ ఓకే. చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్ యాక్చువల్‌గా నేను 6 ట్రేడ్స్ తీసుకున్నా. కానీ 3 ట్రేడ్స్ ఏమో నేను రికార్డ్ చేయలేదు. రికార్డ్ అంటే స్క్రీన్‌షాట్ తీసుకోలేదు. 3 ఏమో తీసుకున్నాను కూడా. తీసుకున్నవి మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే. ఈ ట్రేడ్ వచ్చేసి చూడండి, ఇది చూస్తేనే చాలామందికి అర్థమైపోవచ్చు. ఇది క్లియర్ మార్కెట్ ఇది. ఓకే. క్లియర్ రేంజింగ్ మార్కెట్ ఇది. ఓకే. ఇదంతా క్లియర్ రేంజింగ్ మార్కెట్. రేంజింగ్ మార్కెట్లో స్ట్రాంగ్ లెవెల్స్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నాము. ఫస్ట్ బయ్యర్ ట్రై చేసిండ్రు, తర్వాత మళ్ళీ సెల్లర్ ఎంట్రీ అయినారు. రేంజింగ్ మార్కెట్ ఇది, ఎలాంటి ట్రెండింగ్ మార్కెట్ కాదు. రేంజింగ్ మార్కెట్లో సెల్లర్ అండ్ బయ్యర్ ఇద్దరు స్ట్రాంగ్ ఉంటారు, ఈక్వల్ ఉంటారు. కాబట్టి స్ట్రాంగ్ లెవెల్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ నుండి ఎప్పుడైతే ఇక్కడ నుండి బయ్యర్ ఎంట్రీ అవుతున్నారు ఈ లెవెల్ నుండి, ఇది బయ్యర్ ఏరియా అండి ఇది. ఓకే. ఎందుకు బయ్యర్ ఏరియా అంటే ఇది వ్యాలిడ్ లెవెల్ కాదు, ఇది ఈ విక్ ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. సో దీన్ని టోటల్గా ఏరియాగా కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ బయ్యర్ ఏరియాలో నుండే ఎంటర్ అయిన బయ్యర్ వస్తున్నారు. బయ్యర్ దగ్గర బయ్యర్ ఎంట్రీ అయినారు. ఈ క్యాండిల్లో సెల్లర్ ఎంటర్ అవ్వడానికి ట్రై చేసిండ్రు, కానీ సెల్లర్ ఇంట్రెస్ట్ లేరు, న్యూట్రల్ ఉన్నారు సెల్లర్ ఇక్కడ. ఈ డోజీ క్యాండిల్ ఇది. తర్వాత డోజీ క్యాండిల్ అయ్యింది. డోజీ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి బయ్యర్ ఎంటర్ అవ్వాలి. ఎలాగా? స్ట్రాంగ్ ఎంటర్ అవ్వాలి బయ్యర్ వెళ్ళాలనుకుంటే కదా. బయ్యర్ స్ట్రాంగ్ ఎంటర్ అవ్వకుండా రివర్సల్ టైప్ క్యాండిల్ ఎంటర్ అయింది ఇక్కడ బయ్యర్. సో రివర్సల్ క్యాండిల్ ఎంటర్ అయిన అర్థం ఏమైంది, మనకి ఇక్కడ స్ట్రెంత్ లేదు బయ్యర్ దగ్గర పైకి వెళ్ళడానికి. సో సెల్లర్ ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారు. యాక్చువల్గా అయితే ఇక్కడ కొందరు 1 మినిట్కి ట్రేడ్ తీసుకుంటారు, 1 మినిట్ ట్రేడ్ తీసుకునే వాళ్ళు. కానీ మనం తెస్తున్న ట్రేడింగ్ కాబట్టి మనం మంచి ఆపర్చునిటీ చూసినాం. మార్కెట్ వితిన్ 30 సెకండ్స్లోనే ఏదైతే ఈ లెవెల్ దగ్గరకు వచ్చిందో, నేను ఇక్కడ రౌండప్ చేస్తున్నా కదా, ఈ సెల్లర్ ఏరియా ఇది. సెల్లర్ ఏరియా ఎందుకంటానంటే ఇది ఎగ్జాక్ట్గా విక్ మ్యాచ్ లేదనుకుందాం. ఇక్కడ నేను ఇది ఏరియా లాగానే కన్సిడర్ చేసిన ఈ పాయింట్ని. ఇది రౌండప్ చేసిన సెల్లర్ క్యాండిల్ ఉంది కదా, ఆ విక్ని ఏరియాలాగా కన్సిడర్ చేసి ఆ ఏరియాలోకి ఈ బయ్యర్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. ఇది 100% కన్ఫర్మ్ ట్రేడ్, అందుకని ఇది షూర్ షాట్ ట్రేడ్ అన్నమాట. ఓకే. ఓకే. ఈ ట్రేడ్ చూడండి, ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాం? సింపుల్ అండి ఇది. ఓకే. లోవర్లో క్రియేట్ అయ్యింది, డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్ వెళ్ళి లోవర్ అయిన బ్రేక్అవుట్ చేసినాక ఫేక్ బ్రేక్అవుట్ అయ్యింది, సెల్లర్ ఎంట్రీ అయినారు. కానీ ఇక్కడ చూడండి, సెల్లర్ దగ్గర స్ట్రెంత్ లేదు. సో ఇక్కడ రేంజింగ్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మనం వెయిట్ చేసినాం, ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం. ఇక్కడ లోవర్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యింది, తర్వాత సెల్లర్ ఎంట్రీ అయినారు. కానీ సెల్లర్ స్ట్రాంగ్గా ఎంట్రీ అవ్వాలి. సో సెల్లర్ ఎంట్రీ అవ్వలేరు కాబట్టి మనం వెయిట్ చేసినాం. ఇక్కడ సెల్లర్ ఫెయిల్ అయిపోయి బయ్యర్ ఎంట్రీ అయితే అప్ ట్రేడ్కి షిఫ్ట్ అయిపోతుంది. సో బయ్యింగ్కి మనం ఆపర్చునిటీస్ చూస్తాం ఇక్కడ. సో కానీ ఇక్కడ ఏం జరిగింది, సెల్లర్ ఎంట్రీ అయిన తర్వాత బయ్యర్ ఎంట్రీ అయినారు. కానీ బయ్యర్ దగ్గర కూడా పవర్ లేదు, బయ్యర్ పైకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేరు. సో మనం వెయిట్ చేసినాం. ఇక్కడ మనకి ఏదైనా స్ట్రాంగ్ క్యాండిల్ వస్తే మనం ఎంట్రీ తీసుకుందామని. ఎప్పుడైతే బయ్యర్ ఇక్కడ చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ బయ్యర్ ఇప్పుడు లోవర్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యింది. ఇక్కడ బయ్యర్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత సెల్లర్ ఎంట్రీ అయినా. సెల్లర్ ఎలా ఎంట్రీ అవ్వాలంటే ఈ ఒక్క క్యాండిల్ ఇక్కడ వరకు రావాలి, అంత స్ట్రెంత్తో ఎంట్రీ అవ్వాలి. ఎందుకు? ట్రెండ్ కంటిన్యూ అవ్వాలనుకుంటే. ఓకే. ఈ క్యాండిల్ ఎట్లా వచ్చింది, అలా స్ట్రాంగ్ క్యాండిల్ రావాలి ఇక్కడ. కానీ అలా కాకుండా సెల్లర్లో అంత క్యాండిల్ 2 సైడ్స్ రిజెక్షన్ ఉంది, అంటే బయ్యర్ ఇంట్రెస్ట్ ఉన్నారు ఇక్కడ. సో మనం వెయిట్ చేసినాం, ఈ ట్రెండ్ చేంజ్ అయ్యి బయ్యర్ ఎంట్రీ అయ్యి ఈ ఐని బ్రేక్అవుట్ చేస్తే ఇక్కడ అప్ ట్రెండ్కి కన్ఫర్మ్. సో మనం బయ్యింగ్కి ఈజీగా ఆపర్చునిటీస్ తీసుకుంటాం ట్రేడ్స్ పట్టుకొని. కానీ ఇక్కడ బయ్యర్ మళ్ళీ ఎంట్రీ అయ్యి హై క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు. బయ్యర్ కూడా ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ. సో ఇక్కడ 1 రేంజ్ అన్న అవ్వాలి, లేదా మార్కెటే ఈ టార్గెట్ని కంప్లీట్ చేయాలి డౌన్ ట్రెండ్కి లో క్రియేట్ చేసి. సో ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ సెల్లర్, ఇక్కడ రావాల్సిన స్ట్రాంగ్ సెల్లర్ ఇక్కడ వచ్చినారో మనకు కన్ఫర్మ్ అయిపోయింది మార్కెట్ ఇక్కడ ఈ టార్గెట్ కంప్లీట్ చేస్తుందని చెప్పి. అందుకే 1 మినిట్కి ట్రేడ్ తీసుకున్నాం. టోటల్ కన్ఫర్మ్ ట్రేడ్ ఇది. వెయిట్ చేసినందుకు మంచి ఆపర్చునిటీ దొరికింది ఇక్కడ. క్లియర్ ట్రేడ్ ఇది, షూర్ షాట్. ఓకే. ఇది వెరీ ఈజీ ట్రేడ్ ఫ్రెండ్స్ ఇది. ఓకే. ఇది కూడా చూడండి, సింపుల్. మార్కెట్ లోవర్లో క్రియేట్ చేస్తుంది. ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఉంది క్లియర్గా మార్కెట్. బయ్యర్ ట్రై చేసిన ట్రెండ్ చేయడానికి ఫెయిల్ అయిపోయింది. అగైన్ సెల్లర్ లో క్రియేట్ చేసింది, అంటే డౌన్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. డౌన్ ట్రెండ్లో ఎప్పుడైతే స్ట్రాంగ్ సెల్లర్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసిందో స్ట్రాంగ్ క్యాండిల్, నేను ఇది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఈ టైల్లెస్ క్యాండిల్ ఎప్పుడు కూడా సూపర్ స్ట్రాంగ్ క్యాండిల్ ఉంటుందండి. ఓకే. అందుకే ఈ క్యాండిల్ తర్వాత చూడండి, ఇక్కడ బయ్యర్ ఎంట్రీ అవ్వడానికి ట్రై చేసిండ్రు, కానీ సెల్లర్ టైల్లెస్ క్యాండిల్ ఉండడం వల్ల సెల్లర్ మొత్తం తినేస్తారు బయ్యర్. ఓకే. తర్వాత మళ్ళీ సేమ్ సెల్లర్ క్యాండిల్ టైల్లెస్ క్యాండిల్ స్ట్రాంగ్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసేసింది, టైల్లెస్ క్యాండిల్. ఓకే. అందుకు మనం ఇక్కడ లెవెల్ పైకి వెళ్ళినాక ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ 1 మినిట్ కూడా తీసుకోలేము, ఎందుకు? స్ట్రాంగ్ లెవెల్ బ్రేక్అవుట్ ఉంది కాబట్టి బయ్యర్ రిట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బయ్యర్ ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఓకే, ఆ రిస్క్ కూడా మనం తీసుకోము, ఎందుకు కంపౌండింగ్ చేస్తున్నాం కాబట్టి. మార్టింగ్ ఉంటే తీసుకోవచ్చు ఇక్కడ, కానీ కంపౌండింగ్ ఉన్నాం కాబట్టి మనం వెయిట్ చేసినాం. 30 సెకండ్స్లో బ్రేక్అవుట్ చేసిన లెవెల్ పైకి వచ్చింది మార్కెట్. 100% షూర్ షార్ట్ ట్రేడ్ ఇది. మార్కెట్ డైరెక్షన్ క్లియర్గా అర్థమైపోయింది, కింద ఏ లెవెల్ డిస్టర్బ్ చేయలేదు, స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది, అందుకే ఈజీ ట్రేడ్ ఇది, షూర్ షార్ట్ అనమాట. ఓకే, 3 ట్రేడ్స్ అర్థమైనాయి అనుకుంటా, 3 ట్రేడ్స్ చెప్పాను. ఓకే, యాక్చువల్గా 6 స్టెప్స్ చేశాను, మీకు చూపిస్తాను 1 సెకండ్. ఓకే, 1000 ఏమో ఉండే ఇందులో, నేను 6 స్టెప్ కంపౌండింగ్ చేసిన. ఓకే, ఇక్కడ చూడండి 500 నుండి చేశాను, ఇక 500 నుండి చేశాను. అవి నేను రికార్డ్ చేయలేదండి. ఓకే, అంటే రికార్డ్ అంటే స్క్రీన్ షాట్ తీసుకోలేదు, సో అందువల్ల పెట్టలేదు, నేను మీకు చూపించలేకపోతున్నాను. అవి నాకు ముందే గుర్తుంటే నేను తీసుకుంటుండే, అవి తీసుకోలేదు. ఓకే, 6 స్టెప్ టార్గెట్ కంప్లీట్ అయింది. యాక్చువల్గా 20K టార్గెట్ పెట్టుకున్నాను 500 నుండి, కానీ నాకు మంచి ఆపర్చునిటీ దొరకలేదు. వీటికే నాకు చాలా సేపు అయిపోయింది. అంటే మార్నింగ్ ఒక సెషన్లో కూర్చున్నాను, అప్పుడు బ్యాడ్ మార్కెట్ ఉండి కొంచెం పర్సనల్ వర్క్ ఉండి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ తర్వాత కూర్చున్న మార్కెట్ సరిగ్గా లేదు, సో అందుకే ఎక్కువ ఆపర్చునిటీస్ దొరకలేదు. చెప్తాను కదా, కంపౌండింగ్ అనేది ఈజీ కాదు. ఒకరోజు వితిన్ 30 మినిట్స్లో అయిపోతుంది, ఒకరోజు ఏమో 2 అవర్స్ కూడా కూర్చోవాల్సి వస్తుంది. మనం ఓన్లీ షూర్ షాట్ కోసం కూర్చున్నప్పుడు ఆ పేషెన్స్ ఉండాలన్నమాట. ఓకే, సో అందుకు ఇక్కడికే స్టాప్ చేస్తాను నేను. 6 స్టెప్లో నా టార్గెట్ 6 స్టెప్ కంపౌండింగ్, 6 స్టెప్లో 20K అవ్వాలి, కానీ నేను మధ్యలో కొంచెం తక్కువ రిస్క్ తీసుకున్నాను, సో అందుకు నా 20K అయితే అవ్వలేదు, కానీ 6 స్టెప్ మార్టింగల్ టార్గెట్ అయితే కంప్లీట్ అయ్యింది. ఓకే, సో అదన్నమాట. అండ్ చూడండి, మీరు ఎవరన్నా 1 సెకండ్, మీరు ఎవరైనా కంపౌండింగ్ చేయాలనుకుంటే రిస్క్ అనేది మీ ప్రాఫిట్లో నుండి తీసుకోవాలి. ఓకేనా, ఎట్లా చేస్తారంటే కొందరు డైరెక్ట్ ఇప్పుడు 5K క్యాపిటల్ ఉందంటే 5K డిపాజిట్ చేసి ఆ 5K తోడి కంపౌండింగ్ చేస్తారు. కంపౌండింగ్లో మీరు ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసినా మీకు హై రిస్క్ ఉంటుంది కంపౌండింగ్లో. ఓకే, సో లాస్ అవ్వడానికి మీరు చిన్న మిస్టేక్ చేసినా అకౌంట్ జీరో అయిపోతుంది. కాబట్టి మీరు ఫస్ట్ అకౌంట్ని గ్రో చేసుకొని ఇందులో నాకు 1000 1100 ఏమో ఉండే అమౌంట్, అందులో నుండి కూడా నేను 500 తీసుకున్నాను ఇందులో. ఓకే, 500 తీసుకొని కంపౌండింగ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చేసి లాస్ జరిగినా నాకు పెద్ద ఫరక్ పడదు కదా, సో అలా నేను రిస్క్ తీసుకున్నాను. అట్లాంటి అమౌంట్ని కంపౌండింగ్కి పెట్టుకోవాలి. మీరు హార్డ్ అండ్ మనీ రిస్క్ అమౌంట్ని తీసుకొచ్చి కంపౌండింగ్ చేయొద్దు, ఫస్ట్ క్యాపిటల్ గ్రో చేసుకోవాలి. ఓకే, సో అట్లా ప్లాన్ చేసుకోండి ఎవరైనా కంపౌండింగ్ చేయాలనుకుంటే. ఓకేనా, సో ఇప్పుడు చూడండి 6 ట్రేడ్స్ విన్ అయినా, మీరు మంచి మనీ 1-2 ట్రేడ్స్ లాస్ అయినా మీ దగ్గర మనీ మేనేజ్మెంట్ ఉంటే ఈజీగా మీరు ప్రాఫిట్ ఉంటుంది. డైలీ ప్రాఫిట్లో ఈజీగా మీ ప్రాఫిట్ అనేది ఒక ప్లానింగ్ ప్రకారం, నేను మనీ మేనేజ్మెంట్లో కూడా చెప్పాను కోర్సులో, దాన్ని మంచిగా దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటే మీరు 1-3 ట్రేడ్స్ లాస్ అయినా కూడా మీ దగ్గర 70-80% అక్యురసీ ఉన్నా కూడా మీకు చాలా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అంత మంచి ప్రాఫిట్ ఉంటుంది. కానీ దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్, డిసిప్లిన్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, డైరెక్ట్ ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్ వచ్చి ట్రేడ్ చేయొద్దండి. ఓకే, డబ్బులు పోతాయి, 100% పోతాయి, నేనే చెప్తున్నా గ్యారంటీగా. ఓకే, ట్రేడింగ్ అనేది రిస్క్ ఎక్కువ ఉంటుంది, అంత నాలెడ్జ్ ఉండాలి, అంత గ్రిప్ ఉండాలి, అంత ప్రాక్టీసింగ్ పవర్ ఉండాలి దీనికి. ఓకేనా, సో అప్పుడే మీరు ఈజీగా చేయగలుగుతారు. మీరు ఫస్ట్ వర్క్ మీద ఫోకస్ చేస్తే తర్వాత ఆటోమేటిక్ ప్రాఫిట్ ఉంటుంది. మీరు డైరెక్ట్ ప్రాఫిట్ కోసం వస్తే ఎప్పటికి ఇందులో సక్సెస్ అనేది ఉండదు అనమాట. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎవరికి ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కాదు, డిపాజిట్ చేసి ట్రేడ్ చేయాలని నేను ఎవరికి చెప్పను, నేనే చెప్తున్నాను. లాస్ జరుగుతుంది ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ నాలెడ్జ్ ఉంటే ఏదైనా పాసిబుల్ అని చూపించడానికి, అండ్ లాజిక్ మీకు అర్థం అవ్వాలి, నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను, ఎట్లా థింక్ చేస్తానని మీకు తెలియాలి, కాబట్టి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఓకే, ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో జాయిన్ అవ్వండి. అండ్ కలుద్దాం ఇంకా నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.